కాళేశ్వరం కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఇరిగేషన్ శాఖ బాచి ఈఎన్సీ మురళీధర్ రావును ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే కేసులో మురళీధర్ రావును బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మురళీధర్ నివాసంలో తనిఖీలు చేయగా పెద్ద మొత్తంలో ఆస్తులు బయటపడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణ చేస్తుంది. ఇటీవలే హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లో పలు చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు నీటిపారుదల శాఖ మాజీ రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా ఉన్నటువంటి మురళీధర్ రావును బంజారాహిల్స్ లోనే తన నివాసంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు గతంలోనే మురళీధర్ రావు పైన కేసు నమోదు చేసి గతంలో విచారించడం జరిగింది. ఇదే కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అతను ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టాడు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేసినప్పుడే అనేక అవినీతికి పాల్పడ్డాడు. ఇతని పైన తీవ్ర అభియోగాలున్నాయి. కరప్షన్ క్యాండిడేట్ గా అతనికి నామకరణం ఉంది. అనేక అవినీతికి పాల్పడ్డాడు. ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ఫండ్స్ అంతా కూడా ప్రాపర్ గా అవన్నీ యూజ్ చేయకుండా వాటిని మిస్యూజ్ చేశాడు అంటూ కూడా మురళీధర్ రావు పైన కూడా అనేక అలిగేషన్స్ ఉండడము, గతంలోనే అతన్ని ఈ రైడ్స్ జరిగిన తర్వాత అతని ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాయంటూ కూడా హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లో సుమారు 10 చోట్ల ఏసీబీ అధికారులు ఈ సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. ఈ మురళీధర్ రావు గతంలో అనేక డిపార్ట్మెంట్స్ లో పనిచేసి అవినీతికి మారుపేరుగా ఉండి అవినీతి మయంగానే అతని ట్రాక్ రికార్డ్ అంతా ఉండి ఎక్కడ డబ్బులు ముడితేనే ఆ ఫైల్ ని ముందుకు వెళ్లడము, ఆ ప్రాజెక్ట్ ని తను పూర్తి చేయడము, ప్రతిదీ కూడా అవినీతి కోణంలోనే ఆలోచిస్తాడు మురళీధర్ రావు అనే దానిపై కూడా ఏసీబీ అధికారులకు పక్కగా వివరాలన్నీ కూడా రావడంతో అన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తూ మురళీధర్ రావుని అదుపులోకి తీసుకొని అతను ఏ ఏ డిపార్ట్మెంట్ లో ఏ ఏ హోదాలో పనిచేశాడు, ఎప్పటి నుంచి పనిచేస్తా ఉన్నాడు, ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ రిటైర్డ్ అప్పుడు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు తరఫున మీకు ఎన్ని డబ్బులు ముట్టాయి, ఆ ప్రాజెక్టు తరఫున మీరు ఎంత అవినీతికి పాల్పడ్డారు అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. చాలా చోట్ల బినామీ పేర్ల మీద ఈ ఆస్తులను అతను కూడబెట్టి అనేక చోట్ల ఈ అవినీతికి పాల్పడ్డాడంటూ కూడా ఏసీబీ గుర్తించడం జరిగింది. ఏసీబీ అధికారుల ఇన్వెస్టిగేషన్ లో ఇంకొన్ని వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఆ వివరాలన్నీ కూడా బయట తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అనుష, అయితే రవితేజ 10 చోట్ల సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఎక్కడెక్కడ సోదాలు నిర్వహించారు, అలాగే ఇక ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు మురళీధర్ రావుని, ఈయనపై ఏ కేసులు నమోదు చేశారు? ఇతను అవినీతికి పాల్పడ్డాడంటూ కూడా ఏసీబీ చట్ట ప్రకారంగా ఇతనిపై కేసులు నమోదు చేయడం జరిగింది. దీంట్లో 10 చోట్ల నిర్వహించినటువంటి రైడ్ కి సంబంధించిన వివరాలు కూడా పోలీసులు ఏసీబీ అధికారులు నోటు రూపంలో తెలియజేయనున్నారు. ఇప్పటి వరకు మురళీధర్ రావు డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు, డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయిన తర్వాత ఎన్ని కోట్లాది రూపాయలుగా ఇల్లీగల్ గా ఇతను కూడబెట్టాడు, ఎక్కడెక్కడ ఆస్తులను పెట్టాడు, ఎక్కడెక్కడ ఇతను బినామీలు ఉన్నాయి, అకౌంట్స్, కుటుంబ సభ్యుల పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి, స్థిరాస్తులు ఎంత, స్థిరాస్తులు ఎంత, డిపార్ట్మెంట్ లోకి రాకముందుకి ఉన్నటువంటి ఆస్తులు ఎంత, ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిన తర్వాత వచ్చినటువంటి ఆదాయానికి మించి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు అంటూ కూడా దీనిపైన ఏసీబీ అధికారులు దృష్టి పెట్టి ఈ సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. సోదాలు ముగిసిన తర్వాత అతన్ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అతని పేరు పైన ఏవైనా సీక్రెట్ లాకర్స్ ఉండడము, ఎక్కడెక్కడ ఇతను ఈ అవినీతికి పాల్పడ్డాడు, ఏ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు అంటూ కూడా ట్రాక్ రికార్డ్ అంతా కూడా ఏసీబీ అధికారులు బయటకు తీస్తా ఉన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో ముగిసిన తర్వాత మురళీధర్ రావు ఆస్తుల చిట్టా ఏంటనేది కూడా ఏసీబీ అధికారులు నోటు రూపంలో ఆ విషయాలన్నీ కూడా తెలియజేయనున్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.